హాయ్ అండి. ఇవాళ నేను దోశ చేస్తున్నాను అనమాట. దోశ విత్ సాంబార్. ఆల్రెడీ సాంబార్ రెడీగా అయిపోయింది. నేను ఇప్పుడు దోశపిండి ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. నీట్గా సాల్ట్ వేసుకొని నాకు ఎంత వాటర్ కావాలో అంతా వేసేసుకొని పెట్టుకున్నాను. వాటి ఇప్పుడు నేను దోశ వేస్తున్నాను చూడండి. యా దోశ. నెక్స్ట్ దీని మీద ఆయిల్ వేస్తున్నాను. బట్ కొంతమంది ఏం చేస్తారంటే వన్ సైడ్ కాలుస్తారు. బట్ నేనైతే 2 సైడ్స్ కాలుస్తేనే తింటా. ఈవెన్ హోటల్స్కి వెళ్ళినప్పుడు కూడా నేను చెప్తాను వాళ్ళకి 2 సైడ్స్ కాల్చండి అని చెప్పేసి 2 సైడ్సే కాల్పించుకుంటాను అనమాట. వన్ సైడ్ అంటే నాకు ఇష్టం ఉండదు. బాగా వావ్, చూడండి ఎంత ఎర్రగా ఉందో. బాగుంది కదా రెడ్గా. దోశ విత్ సాంబార్ అండి. ఇప్పుడు ఆల్రెడీ సాంబారు మా ఆయన చేసి పెట్టారనమాట. నేను ఆ సాంబార్లోకి ఒక 2 దోశలు వేసుకొని తిందాము అని చెప్పేసి దోశలు వేస్తున్నాను. వావ్, చూడండి దోశ విత్ సాంబార్. ఇది సాంబార్ అనమాట. చూపిస్తాను నేను మీకు. సాంబార్ విత్ దోశ. నేను ఇప్పుడు ఇది టేస్ట్ చేసి చెప్తాను మీకు ఎలా ఉందో. ఓకేనా? సూపర్. చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా దోశ సాంబారు కాంబినేషన్లో ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి. ఓకే, బాయ్. అందరికీ మేడే శుభాకాంక్షలు.